2014లో కట్టించిండ్రు. అంటే అప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతాయి అన్నట్టు. అన్ని దేవాలయాలు ఎట్లా జరుగుతాయి ఆ విధంగా ధూపదీప నైవేద్యములు కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డే టైంలో మొత్తం దేవాలయము ఓపెన్ చేసి ఉంటుంది అన్నట్టు. సెలవు దినం అంటూ ఏమీ ఉండదు. ప్రతిరోజు ఓపెనే ఉంటుంది అప్పటి నుంచి కూడా. గత 11 సంవత్సరాలు దక్షిణేశ్వర్ కాళీమాతది కలకత్తా, దర్గా హాజీ అలీ, దండి మార్చ్ గుజరాత్, పోతే కమాఖ్య గుహావతి అస్సాం, హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, జ్యోతిర్లింగాలు ఉత్తరాఖండ్. ఈ విధంగా గర్భగుడి చుట్టూ సుమారు పిల్లర్లకు కూడా సుమారు 20 నుంచి 30 పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని తెచ్చిన మట్టిని ఇక్కడ వేద మంత్రోచ్చరణం ప్రతిష్ఠించినట్టు. గాంధీ దర్శనంతో పాటు ఇక్కడ వీటిని దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం కూడా భక్తులకు కలుగుతుందన్నమాట. కెమెరా పట్టుకొని లాక్ చేద్దామంటే భయం అవుతుంది, కెమెరా ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది. అసలు ఒక్కొక్కసారి అయితే బ్యాక్ కెమెరా పెట్టి వీడియో తీసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే ఇదే మనకు కొత్త కదా. సో వస్తుంటా కొంచెం ఇంప్రూవ్ అవుతుంటా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకా కొంచెం మంచిగా మాట్లాడతా. సో లైక్ చేయండి, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తేనే వీడియో బూస్ట్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను గాంధీ గుడికి వచ్చాను. సో ఇదైతే మన తెలంగాణలో ఉన్న ఒకటే ఒక గుడి, అంటే ఒకటే గుడి ఉంది మన తెలంగాణలో. మన దేశంలో 2 గుడిలు ఉన్నాయంట, బట్ మన తెలంగాణలో అయితే ఇది ఒక్కటే గుడి ఉంది. సో ఈరోజు అయితే ఈ గుడి చూడడానికి వచ్చాను. సో ఈ గుడి వచ్చేసి మనకు హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్కి అరౌండ్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి విలేజ్ దగ్గర ఉంటుంది. సో ఇదైతే హైవే దగ్గరనే ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే అరౌండ్ 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో 1 డే జర్నీ చేయి రావచ్చు ఈ గుడికి అయితే. సో ఈ గుడికి అయితే ముందు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం మనం అయితే. ఇదైతే గాంధీ గుడి ఎంట్రన్స్ అనమాట. ముందు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ కనిపించేది గాంధీ గుడి. సో మనమైతే గుడి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే. చూస్తున్నారు కదా, మొత్తం చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు వీటి పెంచారు. టోటల్గా ఇది అయితే 4 ఎకర్స్లో ఉంటుందంట. మొత్తం 4 ఎకర్స్లో ఉంటుందంట ఇది టెంపుల్. సో మనం అయితే చూద్దాం. సో మనకు మెయిన్ ఎంట్రన్స్లో గుడికి ముందు వెళ్ళే ముందరనే మనకు ఎట్లయితే నార్మల్ టెంపుల్స్కి గడస్తంభం ఉంటుందో సేమ్ ఇక్కడ గాంధీ గుడికి కూడా గడస్తంభం పెట్టారు. ఇక్కడ గుడి కారు కూడా ఉన్నది. ఇక్కడ గుడికి సంబంధించిన కార్ ఇది. మనమైతే ఇక్కడ చెప్పులు ఇప్పేద్దాం. ఇక్కడ రాశారు చెప్పులు అయితే తీసుకుపోదని. చెప్పులు ఇప్పేసినాం. ఇది గాంధీ గుడి గడస్తంభము. సో నార్మల్గా మనకు టెంపుల్లోకి ఎట్లా గడస్తంభం ఉంటుందో గాంధీ టెంపుల్ కూడా గడస్తంభం అయితే చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్దాం మనమైతే. సో ఇదైతే టెంపుల్ అనమాట, గాంధీకి ఉన్న ఏకైక టెంపుల్ మన తెలంగాణలో. సో మనకు ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ టెంపుల్ డైరెక్ట్ కనిపిస్తుంది మనకు. లోపల కూడా గాంధీ ఉన్నారు, గాంధీ విగ్రహం ఉన్నది లోపల అయితే. సో ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, ఇది చక్రం కనిపిస్తుంది కదా. మనం చక్రాల నుంచి గాంధీని అయితే చూడాలన్నమాట ఇక్కడ నుంచి. సో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి చక్రాల నుంచి గాంధీని చూడాల్సి వస్తుంది. ఈ గుళ్ళో అయితే గంట ఉండదు మనకు. గంట అంటే చూపిస్తుంది చూడండి.
ఇదే అనమాట గంట. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం శ్రీ మహాత్మాన్ దేవాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం విశ్వేతాతే సవనిష్పవాచ యాచకర్థం అగోష్ణతే పారావతం యత్ పురుషం మృతం వస్వపావనో శిరభాయ ఋషిబంధవే. ఓం మహాత్మనే ఓం భారత మహాత్మనే ఓం విచితేంద్రియాయ నమః. ఓం జనప్రియాయ నమః. ఓం సత్యధర్మరత్నాయ నమః. ఓం సత్యజ్ఞానస్వరూపాయ నమః. ఓం మంగళం గురుదేవాయ చెప్పండి స్వామి, ఇట్లా మనకు ఎన్ని గంటలకు టైం, ఎన్ని గంటలకు ఓపెన్ ఉంటుంది, అసలు మనం ఏ రోజు రావచ్చు, ఏ రోజు అయితే మంచిగా ఉంటుంది, ఏ రోజు ఓపెన్ చేసిరు టెంపుల్, ఎప్పుడు కట్టారు టెంపుల్, మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొంచెం. ఈ ఆలయాన్ని 2014లో కట్టించిండ్రు. అంటే అప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతాయి అన్నట్టు. అన్ని దేవాలయాలు ఎట్లా జరుగుతాయి ఆ విధంగా ధూపదీప నైవేద్యములు కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డే టైంలో మొత్తం దేవాలయము ఓపెన్ చేసి ఉంటుంది అన్నట్టు. సెలవు దినం అంటూ ఏమీ ఉండదు, ప్రతిరోజు ఓపెనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా పూజలు జరుగుతున్నాయి. గాంధీ యొక్క రాజ్ఘాట్ అంటే గాంధీ సమాధి, గాంధీ స్మృతి అనే కుప్పగూలిన ప్రదేశం ఢిల్లీ, అక్కడి నుంచి వచ్చిన మట్టిని వేద మంత్రోచ్చరణ ప్రతిష్ఠించిండ్రు భక్తుల సౌకర్యార్థం. అంటే అక్కడికి వెళ్ళకున్నా కూడా ఇక్కడ నుంచి చూసి తరించిపోవచ్చు. ఆయన లాంటి కొన్ని సద్గుణాలు మాకు కలగాలని భక్తులు కోరుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కీర్తి మందిర్ సబర్మతి ఆశ్రమం, కీర్తి మందిర్ సబర్మతి ఆశ్రమం గుజరాత్. ఆయన పుట్టిన ఇల్లు ఇక్కడ కీర్తి మందిర్ సబర్మతి ఆశ్రమం, ఆయన పుట్టిన ఇల్లు నివసించిన ఆశ్రమం. అంటే ఆ గుజరాత్ నుంచి వచ్చిన మట్టి ఈ గాజు బాక్సులలో ఇక్కడ కూడా వేద మంత్రోచ్చరణము ప్రతిష్ఠించారు. అంటే మహాత్మునికి సంబంధించిన అక్కడ పోయి అడుగు పెట్టకుండా కూడా ఈ మట్టిని చూసి కళ్ళకు తాకి తరించిపోతారంట భక్తులు. అక్కడ పోయినంత ఒక అనుభూతి చెందుతుంటారు. ఆయన లాంటి కొన్ని మంచి సద్గుణాలు మాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వచ్చిన భక్తులు. ఇక్కడ మహాత్మా గాంధీ దేవాలయంలో మహాత్ముని దర్శనంతో పాటు ఈ గర్భగుడి చుట్టూ కూడా గాజు బాక్సులలో వేద మంత్రోచ్చరణ వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మట్టిని, పవిత్రమైన మట్టిని తెచ్చి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వేద మంత్రోచ్చరణ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే భక్తులు ఇట్లా తాకి కళ్ళకు అద్దుకొని నమస్కారం చేసుకొని తరించిపోతారంట. అక్కడికి వెళ్ళకున్న అంత దూరం ఇక్కడ చూసి తరించిపోయి అక్కడ పోయినంత పుణ్యం కలుగుతాని ఒక భక్తి భావన వాళ్ళల్లో కలుగుతుంది అన్నట్టు. ఇట్లా దక్షిణేశ్వర కాళీమాతది కలకత్తా, దర్గా హాజీ అలీ దండి మార్చ్ గుజరాత్, పోతే కామాఖ్య గుహావతి అస్సాం, హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్ జ్యోతిర్లింగాలు ఉత్తరాఖండ్. ఈ విధంగా గర్భగుడి చుట్టూ సుమారు పిల్లర్లకు కూడా సుమారు 20 నుంచి 30 పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వచ్చిన మట్టిని ఇక్కడ వేద మంత్రోచ్చరణను ప్రతిష్ఠించినట్టు. గాంధీ దర్శనంతో పాటు ఇక్కడ వీటిని దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం కూడా భక్తులకు కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ వివిధ పవిత్ర మత గ్రంథాలు అయితే అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇచ్చి ప్రతిష్ఠించిండ్రు. గురు గ్రంథ్ సాహిబ్ అని, భగవద్గీత అని, సత్యశోధన ఆయన ఆత్మకథ అని, బైబిలు, ఖురాను, జైనులది పవిత్ర మత గ్రంథాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అన్నట్టు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తే, టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే చూసారు కదా, ఇక్కడ వచ్చి పంచభూతాలు ఉన్నాయి కదా, అక్కడ చూడండి ఒకసారి జూమ్ చేస్తా. ఇవి పంచభూతాలు కూడా పెట్టారు. నార్మల్గా మనకి ఇప్పుడు ఇట్లా నార్మల్ టెంపుల్కి మనకు ఎట్లా ఉంటాయి, మిగతా టెంపుల్ గాంధీ గుడి టెంపుల్ కూడా సేమ్ అంతే అనమాట. ఇప్పుడు పంచభూతాలు ఇప్పుడు నార్మల్ టెంపుల్లో కూడా పెడతాం కదా, సో గాంధీ టెంపుల్లో కూడా పెట్టారు అనమాట ఇవి. ఇది బ్యాక్ సైడు. ఇక్కడికి వచ్చి నవగ్రహాలు చూసాం మనకి. ఇప్పుడు మనం లైక్ మనం ఇప్పుడు
ఉన్న టెంపుల్ మన విలేజ్లో టెంపుల్ దేవుని టెంపుల్ ఎట్లుంటాయి, నవగ్రహాలు, పంచభూతాలు సేమ్ అంత అనమాట. సేమ్ అట్లనే ఈ గాంధీగూడ కూడా నవగ్రహాలు పెట్టారు ఇక్కడ. అంటే ప్లే గ్రౌండ్ ఏరియా, అంటే వాళ్ళు చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఏరియా ఉంది. మొత్తం 4 acres కదా, చెట్లు, గ్రౌండ్ అన్నీ బాగున్నాయి అనమాట. సో ఇటు వస్తే ఇదంతా చిదంబరం నుంచి తీసుకొచ్చిన మట్టి. ఇది మనకి ఇక్కడి నుంచి ఎండ కొడుతుంది, అంత క్లారిటీగా ఉంటుందో లేదో తెలియదు. బోధ్గయ తీసుకొచ్చిన మట్టి ఇది. అట్లా లైక్ ఇట్లా మొత్తం 30 ప్లేస్ల నుంచి 30 స్లాన్స్, అంటే ఇసుక అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి బద్రీనాథ్ తీసుకొచ్చిన మట్టి ఇది అట్లా అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క మట్టి. ఇక చూసిరా అనంత పద్మస్వామి మనకు కేరళలో ఉంటుంది కదా, అనంత పద్మస్వామి ఆలయం. సో అక్కడ తీసుకొచ్చిన మట్టి అనమాట. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పిల్లర్లకు మొత్తం డిస్ప్లే టైప్లో పెట్టారు అనమాట. సో ఇది మన టెంపుల్, ఇది గాంధీ టెంపుల్ అనమాట. ఇట్లా చాలా విశాలంగా చాలా మంచిగా ఉంది టెంపుల్. రావాలనుకుంటే రావచ్చు, చూడవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. సో మనమైతే టెంపుల్ దిగేస్తున్నాం. మనకు ఇక్కడ పూజ చేసారు, లైక్ మనం టెంపుల్లో నార్మల్గా ఎట్లా పూజ చేస్తారో అట్లా పూజ చేసి మనకొక చెట్టుకు ముడుపు టైప్లో, అప్పుడు మనం ఎట్లా లైక్ మనం టెంపుల్లో ముడుపు కట్టుకుంటాం కదా, అట్లాంటిది ఒక టైపులో ఒకటి ఇచ్చారు. దాన్ని ఒక చెట్టు కట్టాలంట. అక్కడికి వెళ్ళకైతే అక్కడ కనిపిస్తుంది కదా ఒక చెట్టు, నీకు చూపిస్తాను ఇక్కడ నుంచి జూమ్ చేసి. ఒక్క నిమిషం. ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడ ఒకటి మనకు ఆరెంజ్ కలర్లో ఒక క్లాత్ టైప్ ఇచ్చారు. సో ఈ చెట్టు దగ్గర పోయి ఆ చెట్టు కట్టాలంట. సో మనమైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ క్లాత్ అయితే కట్టేద్దాం. ఇదే అన్నమాట చెట్టు. మనకు ఒక క్లాత్ ఇచ్చిండు, అది ఆరెంజ్ టైప్లో క్లాత్ ఇచ్చిండు. దీని మీద అయితే గాంధీగుడి అని ఉంది. సో మనకి ఏమైనా కోరికలు ఉన్నా ఇక్కడ కట్టుకుంటే, ఈ చెట్టు కట్టుకుంటే నెరవేరుతాయి అని చెప్పిండు మనకు అక్కడ ఉన్న పూజారి అయితే. సో మనమైతే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకైతే కట్టేద్దాం ఈ క్లాత్. సో చూశారు కదా, చాలామంది కట్టారు. ఇంతకుముందు కట్టినవి కూడా చూడండి మీరు ఒకసారి. ఇదే అన్నమాట చెట్టు. ఈ క్లాత్ ఇచ్చిండు మనకు. ఇది ఇచ్చిండు అక్కడ మనకి. ఇంతసేపు అక్కడ పూజ చేసి చేయికి ఒక తాడు కట్టిండు. సో కొంచెం తీర్థం ఇచ్చిండు, కొంచెం ప్రసాదం ఇచ్చిండు. అది తినేసి అయితే ఈ చెట్టు కట్టాలన్నాడు. ఏమైనా కోరికలు ఉంటే ఈ చెట్టు కట్టి కోరికలు కోరుకోమన్నాడు. సో అయితే నెరవేరుతాయి అని చెప్తున్నాడు అక్కడ పూజారి అయితే. సో మనమైతే ఈ చెట్టుకైతే కట్టేద్దాం. చూస్తున్నారు కదా, చాలామంది కట్టారు. అంటే చాలామంది వస్తారు పబ్లిక్. లైక్ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు చూసి, మన తెలంగాణలో ఒకటే ఉంది కదా గాంధీ టెంపుల్. సో మనం ఎప్పుడు చూసి ఉండం ఈ టెంపుల్ని, గాంధీ టెంపుల్ని మనం ఎక్కడ చూసి ఉండం. నార్మల్గా మన దేవుళ్ళ టెంపుల్ అయితే చూస్తుంటాం. సో నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం, అంటే మనం ఇక్కడి నుంచే వెళ్తాం కదా, రోజు చూస్తుంటాం, అంటే రోడ్డు నుంచి వెళ్తుంటే చూస్తుంటాం, కానీ లోపలికి ఇదే ఫస్ట్ టైం రావడం టెంపుల్కి అయితే. సో చాలా మంచిగా అనిపించింది టెంపుల్ లోపల అయితే. చాలా నిశ్శబ్దంగా చాలా మంచిగా ఉంది టెంపుల్, క్లీన్గా నీట్గా ఉంది టెంపుల్. సో మనమైతే ఇది కట్టేద్దాం ఇప్పుడైతే ఈ చెట్టుకి. సో నేనైతే ఇక్కడ కట్టేస్తున్నా, చూస్తున్నా కదా, కనిపిస్తున్నదా మీకు? ఓకే, ఇక్కడైతే కట్టేస్తున్నా. చాలామంది కట్టారు, చాలా ఉన్నాయి, చాలా బాగుంది చెట్టు. సో కట్టేసిన. కోరిక అయితే కోరుకున్నాం, ఏదో ఒక కోరిక అయితే కోరుకోవాలి, తప్పదు. అది నెరవేరుతుందా నెరవేరదా అనేది తర్వాత ముచ్చట. కోరిక కోరుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చెట్టు మొదలకైతే చాలా ఉన్నాయి, చాలామంది కట్టారు అనమాట ఇక్కడ. చూడండి. సో గాయస్, ఇంతే గాయస్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇక్కడ విజయవాడ హైవే నుంచి వస్తుంటే చిట్యాల రాకముందుకే పెద్ద కప్పర్తి ఉంటుంది. సో ఒకసారి చూడాలనుకుంటే విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.